కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారం పనులు స్పీడప్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో శరవేగంగా జరుగుతున్నాయి. ఎరువుల కర్మాగారం నిర్మించడానికి అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే జూన్ నాటికి నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ రెడీ అవుతోంది. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనులు జెట్ స్పీడ్ గా జరుగుతున్నాయి. పాత ప్లాంట్ స్థలంలో ఉన్న పనికిరాని ఓల్డ్ మిషన్లు, పరికరాలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. 20 కోట్ల రూపాయల అంచనాతో టెండర్ దక్కించుకున్న ఏఎన్ఎస్ కన్స్ట్రక్షన్ సంస్థ ఆధ్వర్యంలో భూమి చదును పనులు చేస్తున్నారు. అవసరం లేని కట్టడాలను తొలగిస్తున్నారు. 9 కోట్ల రూపాయల అంచనాతో ఫర్టిలైజర్ సిటీలోని 2 గెస్ట్ హౌజులు, కర్మాగారం ఆవరణలోని 3 భవనాలకు రిపేర్లు చేస్తున్నారు. యూరియా నిల్వ ఉంచే సైలో, ఉత్పత్తిలో కీలకమైన ప్రిల్లింగ్ టవర్, చిమ్నీలను మాత్రం యథాతథంగా ఉంచి మళ్లీ వినియోగంలోకి తీసుకురానున్నారు. ఓవైపు ఇలా క్షేత్రస్థాయిలో పనులు కొనసాగిస్తూనే మరోవైపు ప్రభుత్వ పరంగా అవసరమైన అనుమతులన్నీ ఇస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే రామగుండం ఎరువుల కర్మాగారానికి అవసరమైన 0.55 టీఎంసీల నీటిని శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నుంచి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్మాగార నిర్మాణ పనులకు 2 మెగావాట్ల విద్యుత్తును ట్రాన్స్కో నుంచి తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోదావరి ఖని శారదానగర్ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి సప్లై లైన్ ఏర్పాటు, కర్మాగారం ఆవరణలో సబ్స్టేషన్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయల అంచనాతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఈ పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. ఫ్యాక్టరీలో 2018లోగా ఉత్పత్తి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అందుకు అవసరమైన గ్యాస్ సరఫరాకు అనుమతి కూడా లభించింది. మెయిన్ పైప్ లైన్ నుంచి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం తెలిపారు. రీసెంట్ గా ఆయన రామగుండం నిర్మాణ పనులను పరిశీలించారు. रामगुंडम एफसीआई प्लांट है, एक गोरखपुर है, एक सिंदरी का भी प्लांट हमने लिया हुआ है और बरौनी सेम रेट में यूरिया और डीएपी सभी देने की जो बात हमने घोषणा की है, तो किसानों के हित में हम काम कर रहे हैं. जैसे कि अब ये कंपनी 3 कंपनियां मिलकर काम करेगी. एक एनएफएल है, पुराना जो कंपनी था एफसीआईएल था, और अभी ईआईएल है. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్యావరణ అనుమతులు కూడా రావడంతో పనులు స్పీడ్ అయ్యాయి. 5,000 కోట్ల అంచనాతో చేపట్టనున్న ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 11%, నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ 26%, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ 26% వాటాలతో పెట్టుబడులు పెడుతున్నాయి. అమోనియం ప్లాంట్ నిర్మాణంలో సాంకేతిక సహకారం అందించడంతో పాటు లైసెన్సుల సమకూర్పు తదితర పనులు చేసిన ఇటలీకి చెందిన హల్లర్ టాప్స్ సంస్థ అందుకు డబ్బులు తీసుకోకుండా నిర్మాణంలో 10% షేర్ తీసుకుంటోంది. మిగిలిన 27% వాటా కోసం సింగరేణితో పాటు పలు సంస్థలను సంప్రదిస్తున్నారు. కర్మాగారంలో ప్రధానమైన యూరియా ప్లాంట్ నిర్మాణ పనులను ఇటలీకి చెందిన సంస్థ 2,400 కోట్ల అంచనా వ్యయంతో దక్కించుకోగా, అమోనియా ప్లాంట్ పనులను 2,200 కోట్ల అంచనాలతో అమెరికాకు చెందిన మరో సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులు పూర్తయితే నిర్మాణ పనుల కోసం ఈ కంపెనీలు రంగంలోకి దిగనున్నాయి. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కోసం దివంగత కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి, ఆయన కుమారుడు పెద్దపల్లి మాజీ ఎంపీ జి వివేక్ తీవ్రంగా కృషి చేశారు. వీరి ప్రయత్నాలతోనే యూపీఏ సర్కార్ ఆర్ఎఫ్సి పునరుద్ధరణకు ఓకే చెప్పింది. ఇప్పుడు కేంద్రం చొరవతో పనులు వేగంగా జరుగుతున్నాయి.